Our mission has to be completed with all your cooperation. Thank you very much for joining me around the world. Thank you. Thank you. Okay, sir. Yeah. May I come in? Yeah, Maya, Kasi. Come on. How do you feel my office? Quite comfortable. ఏంటి హడావుడి? Need your signature. Oh, good. మీ అమ్మాయి అనుకుంటా? Lovely. ఓ ప్రాణంగా చూసుకునే పిల్లల్ని వదిలేసి ఇలా దూరంగా ఉండటం ఒక్కోసారి ప్రాణాలు వదిలేసినట్టు ఉంటుంది కదా. కరెక్ట్. అయినా మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం దేనికి? మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేయాల్సింది. ఇక్కడికి రావడం నాకు అవసరం. అక్కడే ఉండటం మా అమ్మాయికి ఇష్టం. నా అవసరం కోసం మా అమ్మాయి ఇష్టాన్ని కాదనలేను కదా. మా అమ్మాయి కూడా అంతే. అక్కడ ఎలా ఉందో తెలియదు, ఇక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎదిగిన కూతురు దూరంగా ఉన్నప్పుడు ఏ తండ్రికైనా ఈ టెన్షన్ తప్పదేమో. చూడు కాశీ, నా కూతురు నా దగ్గర లేదన్న బాధ ఉన్నమాట వాస్తవం. కానీ తన విషయంలో నాకే టెన్షను లేదు. ఎందుకంటే షీఈ్ మై డాటర్. నాతో చెప్పకుండా తను ఏమీ చెయ్యదు, నాకు తెలియకుండా ఒక్క అడుగు కూడా వేయదు. మనం అలాగే అనుకుంటాం మేము. కానీ ఒక ఏజ్ వచ్చాక అప్పటి వరకు వాళ్ళ కోసం ఎన్ని చేసామో పిల్లలకి అస్సలు గుర్తుండదు. మనతో వాళ్ళకి అసలు అవసరమే ఉండదు. కానీ నా లవ్లీని నేను నాన్నలా పెంచలేదు, నాలా పెంచాను. తను పుట్టినప్పటి నుంచి నా కూతురు ఎలా ఉండాలి అనేది నేను ఒక డైరీ రాసుకున్నాను. ఆశ్చర్యంగా తను అలాగే ఉండేది. నాకు ఆనందంగా అనిపించేది. ఈ నిమిషం నేను తనతో లేకపోయి ఉండొచ్చు కాశీ, కానీ నా డైరీ మాత్రం అనుక్షణం తనతోనే ఉంటుంది. ప్రతి క్షణం నాలాగే ఆలోచింప చేస్తుంది. పాప మీద చాలా హోప్స్ ఉన్నాయి మనోడికి. ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా ఇలాగే అనుకోవాలి, లేకపోతే బతకడం కష్టం. డైరీ చదివి పెరిగిందంట. ఎన్ని డైరీలు చదివినా ఒక్క క్షణంలో డైరెక్షన్ మార్చేసి అదోలు ఉంటారు. ఈయన గారి కూతురు ఆడపిల్లేగా, ఎక్కడో చోట డైవర్ట్ అవ్వక తప్పదు. ఈ డాడీ రూట్లోంచి ఏ కేడీగాడ్ రూట్లోకో టర్నింగ్ తీసుకోక తప్పదు. వావ్, లేటెస్ట్ కార్. బ్యూటిఫుల్ లిప్స్, మిల్కీ వైట్, ఓ సిల్కీ హెయిర్. అయ్య బాబోయ్, ఎంత అందంగా ఉందేంటిది. దీన్ని చూస్తుంటే నా మైండ్ సెట్ మారిపోయేలా ఉంది. టూ వీలర్ సార్ అటెలండి. నేను వచ్చింది పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదరా, సైట్ కొట్టుకోవడానికి. ఎంత మేడం? థ్యాంక్ఫుల్. ఓకే మేడం. 500. హే మిస్టర్, జీరో చేయలేదేంటి? సారీ మేడం, చూసుకోలేదు. ఆకాష్, దొరికిందిరా ఛాన్స్, రెచ్చిపో. ఏంట్రా చూసుకోలేదు? ఆ అమ్మాయి కూడా చూసుకోకపోయింటే ఎంచక్క చీట్ చేసి 500 నొక్కేసేవాడి కదా. సార్ అదేం కాదు సార్. ఏది కాదురా? ఆ అమ్మాయి కార్లోనే కూర్చుంది కాబట్టి ఇటు చూడదులే అనుకున్నావు కదా. అదేం లేదు సార్. ఏది లేదురా? అసలు ఆ అమ్మాయి కార్లో నుంచి కిందకి దిగుతానా నీ కాన్ఫిడెన్స్? ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఇదేంటిది, ఇన్ని హింట్స్ ఇస్తున్నా కార్లోంచి బయటకు రావట్లేదు? ఇంకా మాట్లాడకు, ఇది 500% చీటింగ్. అస్సలు నేను ఇలా కాదురా. తీ ముందు నీ ఐడి కార్డు బయటికి. మాకు ఐడి కార్డులు ఉండవండి. అయితే నీ లైసెన్స్ తీ. నాకు బండే లేదండి. ఓ, అది మ్యాటర్. నీకు బండే లేదు కాబట్టి కారున్న వాళ్ళని మోసం చేసేద్దామని కంకణ కట్టుకున్నావు అనమాట. నీ ఇన్సూరెన్స్ తీరా. సార్ నాకు అలాంటివి ఏం లేదు సార్, ప్లీజ్ వదిలేండి సార్. తప్పైపోయింది అంటాడుగా, వదిలేయండి. మీరు ఊరుకోండి సార్. ఇక్కడ ఉంది పెట్రోల్ ఫిల్ చేయడానిక, జనాన్ని చీట్ చేయడానిక? ఇదే మీ సిస్టర్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంతకీ కార్లో ఉంది ఎవరి సిస్టరో? నీ సిస్టరే బావా. దా రాఖీ కట్టిస్తా. దా రేయ్ తీరా. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కార్డు, ఏ కార్డులు ఉన్నాయి అన్ని బయటికి తీ. నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. మేడం ప్లీజ్ మీరేనే చెప్పండి మేడం. సరే ఇంకా వదిలేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. మా బాగా వర్కౌట్ చేస్తున్నారా? ఏదో సిచ్యువేషన్ అలా కలిసి వచ్చేసింది. ఒరే, నువ్వు 24 గంటలు ఈ పని మీద ఉంటావేట్రా? బంకు బాబురావు అంకుల్ మీరా? వైబ్రేటింగ్ ఫోన్లు, నరాలు జువ్వమంటున్నాయి తల్లి. వేర్ షుడ్ ఐ కమ్? అఫ్ కోర్స్ రెస్టారెంట్ మాదాపూర్. సెండ్. I am at, of course, black color pens. How should I identify him? I am at, of course, black Benji Cara.
తల్లి అంటే ఇదా? ఇప్పుడు ఏం చేయాలి వాటుడు? కాలాకాష్ చెప్పరా కిట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మన మాధపూర్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి స్టార్ట్ ఇమ్మీడియట్లీ. సర్లే వస్తున్నా. ఐమ్ హియర్, వేర్ ఆర్ యూ? వామ్మో, కమింగ్ కమింగ్, స్టక్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే రే రే, ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ల హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదాపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈరోజే తెలుసుకున్నారా? అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మర్ ఆడుతున్న రోజులరా. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితులు పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గడ్డతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాల్ వర్మ రక్తచిత్ర అయిన 2 పాటలు అయింది కానీ నా చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో What the hell? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే, మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7, ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావో? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing, ఎట్టుందే పిల్ల బోలు నా framing. ఏంట్రా ఫ్రెండ్షిప్పా? ఓ మై ఫ్రెండా? చచ్చా, నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడు నా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చోసి నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్వెలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ లో కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియన్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మమ్మ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకే ఎవరా అమ్మాయి? షీఈస్ ద వన్. నైస్ నా? తనేరా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? Order please. Swiss Swiss mocha mocha frappe. frappe. Okay sir. Actually, that's my favorite. Really? Me too. Yeah? ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర. Yeah, that was weird కదా? No, that was fun actually. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్ని కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? Frappe sir. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ సానియా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? yes. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. Really? లవ్లీ.
వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లి అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్, దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యూ 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనేమని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్, అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్.